బ్రేకింగ్ న్యూస్ గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ ఎంతటి విజయం సాధించిందో సోనియా, ఖార్గే, రాహుల్, ప్రియాంకకు వివరించానని అన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ విజన్ అంటే ఏంటో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో విద్యారంగానికి విశేష ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు సీఎం. ఇక సంప్రదాయ విద్య కాకుండా నైపుణ్యంతో కూడిన విద్యను అందించడానికి కూడా తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అందుకోసమే స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను స్థాపించినట్టు చెప్పారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దామని, అన్ని వర్సిటీలపైన ఇదే తరహాలో తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఇక మెస్సీ ప్రోగ్రామ్ కి తాను కూడా అతిథిగానే హాజరవుతానన్నారు. ఇక రాహుల్, ప్రియాంక గాంధీని 13న హైదరాబాద్ కి రావాల్సిందిగా ఆహ్వానించినట్టు చెప్పారు సీఎం రేవంత్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. గ్లోబల్ సమ్మిట్ అయితే సూపర్ సక్సెస్ అయింది. దీనికి సంబంధించి కూడా అటు పార్టీ అధికారులతో కూడా చర్చించేందుకు వచ్చిన సీఎం అయితే దీనిపై ఎంతో సంతోషంగా చెప్పినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరినీ కూడా కలిసి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సంబంధించి అది ఏ విధంగా విజయవంతమైంది, ఎంతవరకు పెట్టుబడులు వచ్చాయి, దాదాపు 5,75,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ సమ్మిట్ విజయవంతమైనందుకు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు మీడియాతో. దానిలో భాగంగా ప్రధానంగా ఏదైతే ఈ సమ్మిట్ కి సంబంధించి అద్భుతంగా జరిగింది గ్లోబల్ సమ్మిట్ అనేది, సమ్మిట్ ఫలితాలు తెలంగాణకు ఎంతగానో ఉపయోగపడతాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక తెలంగాణ విజన్ ఏంటి అనేది ప్రపంచానికి ఈ సమ్మిట్ ద్వారా తెలియజేశాము. ఈ సమ్మిట్ విజయవంతం గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలకు అందరికి కూడా వివరించాను. వారందరూ కూడా అభినందించారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక తెలంగాణలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత గురించి కూడా పనిచేస్తున్నామంటూ కూడా సీఎం చెప్పారు. ఇక సంప్రదాయ విద్య కాకుండా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. దానికి సంబంధించి కూడా మొత్తం ఒక ప్రణాళికను సిద్ధం చేశామంటూ సీఎం అన్నారు. ఇక అందుకోసమే స్కిల్ యూనివర్సిటీని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని కూడా స్థాపిస్తోందంటూ తెలియజేశారు. ఇక ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దామంటూ కూడా తెలియజేశారు. దానిలో భాగంగానే ఇటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అభివృద్ధి చేసేందుకు 1,000 కోట్ల వరకు కూడా ప్రకటించారు. అన్ని యూనివర్సిటీల పైన నేను ప్రత్యేక దృష్టికి పెట్టి పనిచేస్తానని కూడా తెలియజేశారు. ఇక మెస్సీ కార్యక్రమానికి కూడా నేను అతిథిగానే హాజరవుతున్నానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక 13న హైదరాబాద్ కు రావాలంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఆహ్వానించాను అంటూ తెలియజేశారు. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మరి కాసేపట్లో చేరుకోనున్నారు. ఓకే శివ, అయితే ఏదైతే 13ను కూడా రాహుల్ ని అలాగే ప్రియాంక కూడా రావాలని ఆహ్వానించారు. మరి మరొకసారి అటు మెస్సీ ప్రోగ్రామ్ లో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ఎంత బాగా సక్సెస్ అయిందో దాని గురించి మరొకసారి వారు మాట్లాడే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చు. డెఫినెట్ గా అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో కూడా తెలంగాణకు, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా దాన్ని ప్రస్తావించేందుకు, ప్రచారం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ సమిట్ నిర్వహించి తెలంగాణకు అభివృద్ధికి ఇతర దేశాల నుంచి కంపెనీలు రావడం, వారు పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడులను ఆకర్షించడం, పెట్టుబడులు పెట్టడం ద్వారా వారి ఇక్కడికి రావడం ద్వారా వారికి ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది అనే అంశాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో దాదాపు 5 లక్షల కోట్లకు పైగా కూడా పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి. ఇక నెక్స్ట్ మెస్సీకి సంబంధించిన దానికి కూడా ఈ ఫుట్బాల్ దానికి కూడా గేమ్ కి వెళ్ళబోతున్న కార్యక్రమానికి ఆయన అతిథిగానే హాజరవుతున్నారని తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి వారిద్దరు కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించారు. కాబట్టి అక్కడ కూడా దీనికి సంబంధించి ప్రస్తావన ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.